మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గాదర్ కిషోర్ అని ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది, ప్రతి సవాల్కి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తా ఉంది, ఏం చెప్తారు? సవాల్ మేము ఇచ్చినాం, ప్రతి సవాల్ వాళ్ళు రావాలి. వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు కాబట్టి, కేటీఆర్ గారి విషయ సవాలు స్వీకరించే ధైర్యం లేదు కాబట్టి, చర్చకు సిద్ధంగా లేరు కాబట్టి భయపడడానికి పోతుంది. దానికి అంతకుమించి ఏం లేదు. రైతుల కోసం చేసేటువంటి మాట నిజమే అయితే రావాలి కదా బయటికి. లేదు రైతుల కాడికి పోయి చర్చ పెడదామంటే ఊళ్ళకి వస్తే కొట్టే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఉరికించి కొడతారు, మామూలు కూడా కొట్టారు. ప్రజలు గమనిస్తున్నారు. 20 నెలలుగా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఎక్కడ పోయినాయి, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఒక్క పని అంటే ఒక్క పని కూడా సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ మొత్తంగా సాగినటువంటి పరిస్థితి లేదు. రైతు బంధు కూడా అనుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం ఈరోజు గుర్రు మీద ఉన్నారు. ఇప్పుడు ఊళ్ళకి పోదాం పండి ఎరువులు దొరికే పరిస్థితి లేదు. మళ్ళీ లైన్ నిలబడే పరిస్థితి, మళ్ళీ పోలీసులను పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మళ్ళీ ఎందుకు వచ్చింది? కాబట్టి కేటీఆర్ గారు ప్రతిపక్ష తరపున ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి వారు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే సవాల్ విసిరి బహిరంగ సభకు రండి, బహిరంగంగా మాట్లాడుకుందాం, చర్చకు సిద్ధంగా ఉందాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిలబడదాం. ప్రజల తరపున నేను మాట్లాడతా, ప్రభుత్వం తరపున నువ్వు మాట్లాడు, ప్రజలు వాస్తవాలు గమనిస్తారని చెప్పారు. దానికోసం మేము అందరం రావడం వేదికగా చర్చించాలి కానీ ఇట్లాంటి వేదికలు కాదంటూ మంత్రులు మాట్లాడే పరిస్థితి ఏం చెప్తారు? అసెంబ్లీ వేదిక కూడా చూడొద్దంటాడు. అసెంబ్లీ వేదిక కూడా చర్చిద్దాం కానీ ఎవరు వద్దంటారు కదా. అసెంబ్లీలో చీల్చండి చూడలేదా? జగదీష్ రెడ్డి గారు జాడిచ్చి కొడితే సస్పెండ్ చేసి పడేసేది. ఎందుకు పంపించినావు? నీ అన్ని నిజాలు బయట పెడుతున్నావు కాబట్టే కదా. కేటీఆర్ గారు మాట్లాడలేదా? హరీష్ రావు గారు మాట్లాడలేదా? వివేక్ గారు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడినా దానికి సమాధానం చెప్పే అవకాశమే లేదు. శ్వేతపత్రం అని విడుదల చేస్తే అల్లని తప్పులో తడకేనా? అసెంబ్లీలో మాట్లాడుతున్నా కూడా సిద్ధంగానే ఉన్నాం. అసెంబ్లీ గురించి ఇబ్బంది లేదు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ తో చర్చకు సిద్ధము, కేటీఆర్ హరీష్ రావు కాదు అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలి? ప్రజల పక్షాన మాట్లాడడానికి ఎవరు మాట్లాడితే వీళ్ళందరూ కాదా ప్రజాప్రతినిధులు? వాళ్ళు డిప్యూటీ లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడుతున్నారు కదా. ఈ చెంచగాన్లకు ఈ సకదనాలకు కేసీఆర్ గారు మాట్లాడాలన్నా, నేను మాట్లాడిన దానికి చెప్తానికే దిక్కులేదు ఈ కొడుకులకు. దీనికి కేసీఆర్ వచ్చి మాట్లాడాలి. ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్ గారితో సమానం. అంత తయారు చేసి పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ అనేటువంటిది ఒక పేరు, ఒక వ్యక్తి కాదు భయ్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సి, కేసీఆర్ అనేది ఒక శక్తి, ఒక వ్యవస్థ. మేమందరం కేసీఆర్లమే. వాడు మాతో మాడమని ఆయన సకదనం సార్లు దానికి కేసీఆర్ వస్తుంది. నిర్ణయం చేసి 10 సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందో ఏ రైతును అడిగిన చెప్తారు, నన్ను కాదు. ప్రపంచంలో లేనటువంటి ఒక మంచి ఆలోచన చేసి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఇచ్చింది కేసీఆర్ గారు కదా. ఎరువులు సకాలంలో ఇచ్చింది మేము కదా. రైతు రుణమాఫీ చేసింది మేము కదా. రైతాంగానికి కావాల్సినటువంటి సకల చర్యలు రైతు వేదికలు కట్టి ఏఈఓ ఆఫీసర్లను దాదాపు 9,000 మందిని తీసుకొని ఏం చేయలేదు రైతాంగం కోసం. గోడౌన్స్ నిర్మించి ప్రతిదీ రైతుల కోసం చేసింది మేము. చెరువులకు సంబంధించినటువంటి దాన్ని మిషన్ కాకతీయ పెట్టి చెరువుల పునర్నిర్మాణం, రిజర్వాయర్ నిర్మాణం, కాళేశ్వరం నిర్మాణం, ఇవన్నీ దేనికోసం? రైతాంగం కోసమే కదా. రైతులకు ఏం చేసినట్టు మనం చెప్పు తీసుకోకుండా అడిగితే ఇంకోసారి ముఖ్యమంత్రి ఏం టైంలో ఇలాంటి చర్చలు పెట్టుకున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ. వాడు ప్రకటించిన రోజు ఉన్నాడు కదా ఈయన ముఖ్యమంత్రి అంటాడు. వాడి వారిపోతే మేమేం చేయాలి? ఆయన అడగాల్సింది ప్రశ్న. ముందే కదా ప్రకటించిన సవాల్ విసిరింది. సరే ఇవాళ లేట్ డేటు, మరి ఇంకో డేట్ ఏదో చెప్పమని చెప్పరాదు ముఖ్యమంత్రి. నువ్వే అడుగు, ఒకసారి అడిగి చెప్పు డేట్ ఏదో. బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చర్చకి సవాల్కి ప్రతి సవాల్ ఏం జరుగుతోంది ఏంటన్నా? రైతు రాజ్యం తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎల్బీ స్టేడియంలో మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇవాళ భారీ ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు. రైతు రాజ్యం కాదు, ఇది రాబందుల రాజ్యం. రాబందుల్లాగా పీక్క తింటా ఉన్నారు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగినటువంటి సన్నివేశం తర్వాత, చర్చకు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పరారైన తర్వాత నీళ్ళేందో పాలేందో నిజమేందో అబద్ధమేందో ఈరోజు తేటతెల్లం అయిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే వారే ఖర్గే సభలో వేలాది మంది ముందు దమ్ముంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు చర్చకు రావాలని చెప్పి సవాలు విసిరి ఈరోజు చివరకు కేటీఆర్ గారు ఇక్కడికి వస్తే ఆయన చర్చకు రాకుండా ఈరోజు ఢిల్లీకి పరారైంది. అంటే దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమైపోయింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి రచ్చ చేసుడు వచ్చు తప్ప చర్చ చేయడం మాత్రం రాదు అని ఈరోజు కేటీఆర్ గారు అన్నటువంటి విషయము ఈరోజు యావత్ ప్రజలు కూడా చర్చించుకునే విధంగా ఉంది. చర్చ కేసీఆర్ తో పెట్టాలి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇద్దరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు తను ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కేసీఆర్ గారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలి రైతులకు సంబంధించి. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రాడు అంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? శాసనసభ నాయకుడు ఎవరు? అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ. శాసనసభ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నీకు నిజంగా అంత ఇంట్రెస్టే ఉంటే, రైతుల మీద అంత ధ్యాస ఉంటే చలో నువ్వు అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎమ్మెల్యేలందరినీ పిలవాలి తప్ప, నువ్వు శాసనసభ నాయకుడుగా ఉండి దమ్ముంటే మీరు లెటర్ ఇవ్వండి,
దమ్ముంటే మీరు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ఎవడు అధికారంలో ఉన్నాడు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నాడు? అధికారంలో ఉన్నటువంటి విషయం మర్చిపోయి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా కేటీఆర్ గారు వివరించడం చాలా దురదృష్టకరం. ఇది నువ్వు పరిపాలన మర్చిపోయి ఈరోజు కేవలము రచ్చ చేసుడే చేస్తున్నావు తప్ప పరిపాలన ఎక్కడున్నది? రైతు బంధు, నువ్వు చెప్పిన రైతు బంధు రావడం లేదు, నువ్వు చెప్పిన రుణమాఫీ సగం మందికే వచ్చింది, బోనస్ బోగస్ అయిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, కల్లాల వడ్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈరోజు కల్లాల మీదనే రైతులు చనిపోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. మరి నువ్వేం రైతులకు పొడిచినావు అని చెప్పి చర్చ చేస్తావు? నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మీరు చర్చకు వచ్చేటోళ్ళు కదా. కనీసం సరే మీరంటే ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీకి పోవాలి, ఇప్పటికే 48 సార్లు వేయండు. సరే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికో వీళ్ళ కాళ్ళు పట్టుకోవడానికో నువ్వు ఢిల్లీ పోతున్నావు. నువ్వు పోతే పో, ఇబ్బంది ఏం లేదు. కనీసం మీ ఉప ముఖ్యమంత్రి అయినా రావచ్చు కదా, మీ మంత్రి అయినా రావచ్చు కదా. ఎవరు రాలేదంటే ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలు, అబద్ధాలు అని చాలా తేటతెల్లం అయిపోయింది. ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయినాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఫలితం తెలుస్తుంది. ఏం తెలుసుకున్నారు ప్రజలు ఈ వేదిక నుంచి? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ప్రతి సవాల్గా ఇక్కడికి వచ్చి ఒక సందేశం చేశారు. సో దీని ద్వారా ప్రజలకు ఏం తెలుసుకుంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? రైతుల విషయంలో ముఖ్యంగా రుణమాఫీ చెప్పినాం అనేటువంటి విషయం అబద్ధమని, బోనస్ ఇచ్చేటువంటి విషయం అబద్ధమని, రైతు బంధు ఇస్తున్నాం అనేటువంటి విషయం అబద్ధమని, అదేవిధంగా పంటల బీమా ఇస్తామన్న విషయం అది అబద్ధమని, రైతు బీమా ఇస్తున్నామన్నటువంటి విషయం అబద్ధమని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ సన్నివేశం నిజంగా ఇది చాలా మంచిది. ప్రజలు చైతన్యవంతులు అవుతారు. దానికి దీటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. 100 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి ఒకవైపు వాళ్ళ మల్లికార్జున ఖర్గేకి చెప్పడం జరిగింది. ఏసీ ఇప్పుడు 3.5 ఏళ్ల ముందే ఈయన ఎన్నికలకు ముహూర్తం పెట్టిండంటే అది పోయే ఎన్నిక తప్ప వచ్చే ఎన్నిక కాదు. వీళ్ళకు ఇంకా 2 ఏళ్ళు కూడా కాలే. ఇప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతుందండి. ఏంటి ఇక చేసేది ఏం లేదు, ఇదే చేసినా ఇక మీరు ఇష్టం అనుకొని ఓట్లు వేయండి అని చెప్పడమే. తప్పకుండా నువ్వు కాదు, ప్రజలే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలనో ప్రజలే ఎదురు చూస్తున్నారు. 100 సీట్లు వస్తాయి అంటున్నారు కదా, 100 సీట్లు వస్తున్నాయి అంటున్నారు. మీకు 10 సీట్లు వస్తే చాలా ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ దేశం అంతా అడుగంటిపోయింది, ఇక్కడ కూడా తప్పకుండా అడుగంటిపోతుంది. ఏదో మార్పు పేరు మీద ఓట్లే అని చెప్పి మార్పు పేరు మీద ఓట్లేస్తే మీరు పథకాల పేర్లు మార్చింది తప్ప ప్రజల జీవన స్థితిగతులు, జీవన ప్రమాణాలు ఎక్కడ మారిపోయినాయి చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇల్లు అవి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈరోజు వన మహోత్సవం అంటున్నారు, అది గతంలో హరితహారం. ఈరోజు ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నారు, గతంలో అవి అన్నపూర్ణ క్యాంటీన్లు. పేర్లు మార్చింది తప్ప ప్రజల రాతలు ఏమన్నా మార్చిందా? మీరేం మార్చలే కదా. అరే మీరు ఇందిరమ్మ పేరు ఎట్లా పెడతారంటే బట్టలు కూడా చూసి కొడితేనే వీళ్ళకి ఇందిరమ్మ వాల్యూ తెలుస్తుంది అంటారు. సరే ఓకే, బట్టలు కూడా చూసి కొడితేనే తెలుస్తుంది అని అనుకుందాం. మరి నువ్వు గతంలో ఇందిరాగాంధీని తిట్టినావు కదా, గాంధీలను తిట్టినావు కదా, ఇప్పుడు పొగుడుతున్నావు కదా. ఎవరు నీ బట్టలు కూడా తీసి కొట్టినో అది చెప్పు. నువ్వు స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి నువ్వే ఎంక్వైరీ వేయి, ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి ఎవడు కొట్టిండు దాని మీద ఎంక్వైరీ చేయాలి, ప్రజల ముందు చూపెట్టాలి. రేవంత్ రెడ్డిని కొట్టినోడు వీడే, రేవంత్ రెడ్డిని బట్టలు కూడా తీసి బర్వాత నిలబెట్టి కొట్టిండని చెప్తే బాగుంటుంది. స్పష్టమైతే మాకు కూడా తెలియాలి కదా ఆయన ఎవడు కొట్టిండో తెలియాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయన బట్టలు కూడా తీసి కొట్టినోడు ఎవడో తెలియాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదల రాజ్యం, సంక్షేమ రాజ్యం అని అందరూ అనుకుంటే ఈరోజు ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. నిన్న ములుగులు ఏమైంది? నిన్న పోలీస్ యాక్ట్ పెట్టి పోలీసుల చాటును మీరు బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దమ్ముంటే ఓపెన్గా రా, చర్చకు రా. ఎందుకు వస్తలేవు నువ్వు? పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టినావు అంటే దమ్ము లేదు, నిజాయితీ లేదు, కాబట్టి ఈ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రల శ్రీనారాయణ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా చర్చకి సిద్ధమా అన్నారు, మీరు వచ్చారు, ముఖ్యమంత్రి లేకపోయా, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి మాట ఇచ్చుడు మర్చిపోవుడు, మాట ఇచ్చుడు మాట తప్పుడు ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి అలవాటు. 2018లో కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసిండు. రేపు రైతు రుణమాఫీ జరగకపోతే ఆగస్టు 15 లోపల నేను దేనికంటే దానికి సిద్ధం, రాజీనామా చేస్తా అని చెప్పిండు. రాజీనామా చేయలేడు. హరీష్ రావు గారు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చిండు, ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిండ్రు, వెనక్కి పోయిండు. రుణమాఫీ 100% జరగలేదు. మీకే తెలుసు, కొండారెడ్డిపల్లెకి పోయినాము, కొడంగల్కి పోయినాము, తెలంగాణ అంతా తిరిగినాము, ఎక్కడ కూడా రైతు రుణమాఫీ 100% జరగలేదు. ఇలా కొత్తగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని చెప్తుండ్రు. 60,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు 6,500 ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు అని మేమంటున్నాం, నిరుద్యోగులు అంటున్నారు, విద్యార్థులు అంటున్నారు. ఇవన్నిటిపైన కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనకు 18 నెలల పాలనకు చర్చకు రాడని ముఖ్యమంత్రి గారే చర్చకు దారి తీసిండు.
ఛాలెంజ్ విసిరిండు చర్చ పెట్టుమన్నాడు, సపోర్ట్ చేయకుండా పోయి ఢిల్లీకి పోయిండు. అంటే మీ దగ్గర సరుకు లేదు, సమస్యను పరిష్కరించే సోయి లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి మీరు అమలు పరిచేటువంటి హామీలు అంతకంటే అధ్వానంగా ఉన్నట్టు కాబట్టి మీరు చేయలేరు. ఇలా చర్చ రెడీ అని చెప్పి మీరు చర్చకు రాకుండా తోక ముడిచిండ్రంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేటి అన్ని అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇలాంటి హెడ్లైన్ల కోసం, వార్తాపత్రికల హెడ్లైన్స్ కోసం, న్యూస్లో ఉండడానికి మాత్రమే ఇట్లాంటి ప్రకటనలు చేస్తుండ్రు అని చాలా క్లియర్గా అర్థమైంది. ఇలా ముఖ్యమంత్రి గారు రాలేదు, మంత్రులు ఎవరు రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు, ఆనాడు బోనస్ ఇస్తామన్నారు, ఇలా బోగస్ మాటలు చెప్పిండ్రు, పెద్ద తేడేం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీల మాటలన్నీ నీటి మూటలని అర్థమైపోయింది. మంత్రి రాకుండా కనీసం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులన్నా రాలేదు, దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ఎవరి దుఃఖం వాళ్ళే చదువుకునే పరిస్థితుంది. ఎవరు దిక్కులేదు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఆయన పదవిని ఆయన కాపాడుకుంటున్నాడు. వీళ్ళు గల్లీలో ఉండి వీళ్ళ పదవులు వీళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే వీళ్ళకు తెలంగాణ పైన చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చిత్తశుద్ధి లేదు. కేవలం వీళ్ళ పదవులను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు ఫైరవులు చేస్తూ ఉన్నారు. ఇలా 6 గ్యారంటీలు అన్నారు, ఏమైంది? ఒక్క హామీ అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ అమలు కాలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండ్రు, 6,500 ఉద్యోగాలకు ఒక్కటి మించి మీరు ఇయ్యలేదు. 60,000 ఉద్యోగాలలో కేసీఆర్ గారి ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీలు ఇచ్చి, ఇలా ఆ 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిందని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కోటాలు కూడా లెక్క పెడతా అంటున్నారు కదా ఎల్బీ స్టేడియం. ఇప్పుడు తలలు లెక్క పెట్టేటోడు, సర్టిఫికెట్ లెక్క పెట్టేటోడు, చేతులు లెక్క పెట్టేటోడు, మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి చర్చకి రావాలి కదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే. చర్చ జరపాల్సింది కేసీఆర్ తో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోని, కేటీఆర్ ముఖ్యమంత్రి గారే అన్నారు. కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ గారి స్థాయి మీ స్థాయి కాదు కాబట్టి కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వచ్చిండు. మరి మీ పార్టీ నుంచి దిక్కు దివాన్ లేదు, మీరు తోక ముడిచిండ్రు, గల్లీలు ఉన్నారు, కొంతమంది ఢిల్లీలు ఉన్నారు. మీరు చెప్పేటి అన్ని అబద్ధాలని ప్రజలకు తేలిపోయింది. కేవలము హెడ్లైన్ల కోసమే స్టేట్మెంట్లు ఇస్తారు, తర్వాత డెడ్ లైన్ పెట్టుకొని ఇంట్లో ఉంటారు అనేది అర్థమైపోయింది. ఇంకెందుకు మీ మాటలు? ఇవన్నీ అబద్ధాల ప్రచారాలు చేసి ఎన్ని రోజులు బతారు? అబద్ధాలు చెప్పి ఇక 18 నెలలు గుంజుకొచ్చారు. ఇంకా మిగిలిన ఈ 3 సంవత్సరాలు అబద్ధాలతో బతికియాలి. ఇంకా వాళ్ళ టైం చాలా ఉంది, అబద్ధాలకు చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి చాలా టైం ఉంది. కాబట్టి స్టేట్మెంట్ కూడా చేశారన్న, రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పాలనలో రైతులను విధ్వంసం చేసిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 600 మంది రైతులు చచ్చిపోయినారు, 102 మంది చేనేత కార్మికులు చచ్చిపోయినారు, 75 మంది గురుకుల విద్యార్థులు చచ్చిపోయినారు, 65 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినారు. గిన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఇవి మీ ప్రభుత్వం హత్యలు కదా. ఇలా మా ప్రభుత్వంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఇలా మీ ప్రభుత్వంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఇలా ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు దిక్కులేదు కదా. ఇలా రైతులను రాజును చేస్తామని చెప్పింది కదా. రైతును రాజును చేసుడు దేవుడు ఎరుగు, రైతును రాబందును చేసి ఇలా చావులకు కారణమవుతుంది మీరు కదా. రాశి కుప్పల మీద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పలకరింపు లేదు కదా. మీరు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ పైన, రైతు భరోసామైన రైతులకు భరోసా లేదు కదా. పెన్షన్లు ఇచ్చేటువంటి తాత అవ్వలకు భరోసా లేదు కదా. ఎవరికి భరోసా ఇచ్చిండ్రు మీరు? ఒక గర్భిణీ స్త్రీకి భరోసా ఇవ్వలే, ఒక మహిళకు భరోసా ఇవ్వలే, కురుకులాల చదువుకున్నటువంటి విద్యార్థికి భరోసా లేదు, నిరుద్యోగికి భరోసా లేదు. ఎవరికి భరోసా ఇచ్చిండు? ఆటో కార్మికుడికి భరోసా లేదు, ఎవరికి భరోసా లేదు. ఒక ఇల్లాలకు భరోసా లేదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటువంటి స్త్రీకి భరోసా లేదు. ఇలా భరోసా లేకుండా ఈ ప్రభుత్వం ఇలా బేకారుగా నడుపుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఇలా కేవలం మా మీద బురద జల్లడానికి, ఇలా డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి టీము ఎగేసుకొని ఇలా మా మీద దాడులు చేయడానికి, లేకుంటే సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే కేసులు పెట్టి జైల్లో వేయడానికి ఉన్నంత ఆసక్తి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైగా తెప్పించే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నాడు వాళ్ళ కాంగ్రెస్ అగ్రనేతలకి. ఎట్లా చూస్తారు? 100 సీట్లు వచ్చుడు కాదు కదా, వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకుంటే మంచిది అంటున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా మంత్రులందరి సీట్లు కాపాడుకుంటే అదే గొప్ప. 100 సీట్లు దేవుడెరుగు, వాళ్ళ సీట్లు వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సీట్లు వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకుంటే చాలా గొప్ప. నాయకులు దూదిమెట్ల బాలరాజు అని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. ప్రతి సవాల్గా మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఏంటి అసలు ఈ సవాళ్ళు ఏంది? తెలంగాణలో ఈ హాట్ టాపిక్స్ ఏంది? ఏం జరుగుతోంది? ఏం చెప్తారు?
ఏం లేదు బ్రదర్, అనపడుతుంది కదా, రేవంత్ రెడ్డి రచ్చ చేస్తాడు తప్ప చర్చకు రాని అర్థమైంది. అంటే రచ్చ చేస్తూ రంకెలు వేస్తూ బొంకులు పొంగుతూ బేషన్లు తెలవు, బేషజాలు ఉంటాయి తప్ప బేషన్లు తెలవు అని తేలిపోయింది కదా. అంటే రచ్చ తప్ప ఈయనకు చర్చ తెలియదు అని అర్థమైపోయింది. ఇవాళ నువ్వు ఇచ్చినదే కదా బ్రదర్, ఇవాళ సవాల్ విసిరింది ఎవరు? కేటీఆర్ కాదు, నువ్వే విసిరినవు కదా. ఎల్బీ స్టేడియంలో నీ మల్లికార్జున ఖర్గే సాక్షిగా విసిరిన చర్చ ఏంది? నువ్వు విసిరిన సవాల్ ఏంది? కేటీఆర్ చర్చకు వస్తావా? రైతు సంక్షేమం మీద మీరేం చేసిరో మేమేం చేసిరో మాట్లాడదామని చర్చకు పిలిచింది నువ్వు. అయినా కూడా కేటీఆర్ గారు విజ్ఞానవంతులుగా నెక్స్ట్ డే రమ్మని చెప్పలే. ఓ 3 రోజులు టైం ఇచ్చి 72 గంటల టైం ఇచ్చిండు. టైం ఇచ్చిన తర్వాత రమ్మని చెప్పిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ డేట్ చెప్పిండు, టైం చెప్పిండు, ప్రెస్ క్లబ్ ప్లేస్ చెప్పిండు, రమ్మని చెప్పిండు. వచ్చింది నువ్వా కేటీఆరా? ఇవాళ ఏమనిపించింది నాకంటే, కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారు రైతుల కోసం పనిచేస్తూ ఉంటే, కేటీఆర్ గారు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, ఈయన మాత్రం ఢిల్లీలో 47వసారి ఢిల్లీకి సోనియా గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీకి సంచులు ఇవ్వడం కోసం పనిచేస్తున్నాను తేలిపోయింది కదా బ్రదర్. ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు వ్యవసాయం అట పండుగ అయిందట. ఏం పండుగనే? రుణమాఫీ ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? రైతు బంధు ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? బోనస్ ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? కళాలలో ధాన్యం తరడం వ్యవసాయం పండుగనా? సన్నధాన్యానికి అన్ని ధాన్యాల కోట్లకు బోనస్ ఇస్తని చెప్పేసి ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? అదేవిధంగా ఇవాళ బీమా ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? కరెంటు ఊకే పోవడం వ్యవసాయం పండుగనా? ఎరువుల దుకాణాల వద్ద చెప్పులతో లైన్లు వేసుకోవడం వ్యవసాయం పండుగనా? విత్తనాల దుకాణాల వద్ద చెప్పులతోటి లైన్లు వేయడం వ్యవసాయం పండుగనా? ఇదేనా వ్యవసాయం పండుగ రేవంత్ రెడ్డి గారు? 19 నెలల్లో సుమారు 550 మంది రైతులు చచ్చిపోయారా? ఇదా వ్యవసాయం పండుగ? రాతోడు బాబురావు అనే వ్యక్తి రుణమాఫీ కాలేదని 2 లక్షలు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయం పండుగనా? ఇదానా వ్యవసాయం పండుగ? ఇవాళ కరెంటు రాక, విత్తనాలు లేక, ఎరువులు లేక, రుణమాఫీ రాక, రైతు బంధు రాక, బీమా రాక, బోనస్ రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, రైతు ఇది వ్యవసాయం పండుగ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నీ గప్పాలు ఆపంటున్నా నేను. నల్లగొండ ఏంది నల్లమల్ల పులిబిడ్డ ఎడిపోయింది? నల్లమల్ల పులిబిడ్డ పారిపోయింది, అది ఓడిపోయి ఎడిపోయింది ఆ పులిబిడ్డ. నల్లమల్ల పులిబిడ్డ అని ఈడు మాట్లాడుతుంది తప్ప ఆ నల్లమల్ల అనే ప్రాంతం ఎక్కడుందో తెలియని పరిస్థితి. బనకచర్ల తెలియదు, కృష్ణా జలాలు తెలియదు, గోదావరి ఎడిపోతుందో, గోదావరి వెనక నుంచి ముందు నుంచి వెనకకు వస్తుందని చెప్పేసి మాట్లాడుతుంది. కృష్ణ ఎడిపోతుందో తెలియదు నాకు బ్రదర్. నేను ఇటువంటి ఆయనకు కేసీఆర్ కావాలట. అరే బాబు, కేసీఆర్ అవసరం లేదు బాబు నీకు, కేటీఆర్ కూడా ఎక్కువ. నాకు అర్థం నీ శక్తికి. గల్లీలో ఉన్న గులాబీ జెండా కప్పుకున్నటువంటి కేసీఆర్ సైనికులు, గల్లీలో ఉన్నటువంటి గులాబీ జెండా కప్పుకున్నటువంటి చిన్న పిల్లలు కూడా రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు బ్యాగులు మోసే పని బ్రదర్. ఈయనకి ఏంది బ్యాగులు, యూరియా బ్యాగుల కోసం పోలేనా, బ్యాగులు తీసుకొని పోయిండు యూరియా బ్యాగుల కోసం పోలేనా. కాబట్టి ఇలా 100కు 100% ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఈ 19 నెలల కాలంలో భ్రష్టు పట్టించింది రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి వ్యవసాయ రంగానికి అండగా ఉండాలని, రైతుకు అండగా ఉండాలని, ఇవాళ నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని. నిరుద్యోగ యువతకు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ సంవత్సరంన్నర గడిచిపోయింది. సంవత్సరంన్నరలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు సుమారు 12-13 వేల ఉద్యోగాలు లేని పరిస్థితి. కాబట్టి ఇవాళ ఉద్యోగాలలో దోకా చేసినారు. మళ్ళీ చెప్తున్న బ్రదర్, మీ టీవీ ద్వారా కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరికే కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకు, కేసీఆర్ ఇచ్చిన రిజల్ట్ కి మేము ఇచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. తలలు కూడా లెక్క పెడతామన్నాడు ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియం వేదికగా. ఇప్పుడు ఇలా మీ టీవీ ద్వారా తల లెక్క పెడుతుందండి. కేసీఆర్ భర్తీ చేసిన పోస్టులు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల సంఖ్య చెప్తున్నానండి. గురుకులాలు, టీజీటీ, పీజీటీ 9210. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? ఏప్రిల్ 2023లో వచ్చింది. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ 17,516. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? జూన్ 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. అదేవిధంగా ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు. ఎన్ని వేసిర్రు? 587. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? ఏప్రిల్ 2022. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఏప్రిల్ 2023 పరీక్షలు నిర్వహించారు. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. అదేవిధంగా స్టాఫ్ నర్సులు 5,204. డిసెంబర్ 2022. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఆగస్టు 2, 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ ఉన్నప్పుడు నిర్వహించిన పరీక్షలను వీటిని పట్టుకొని ఇక నేనేసిన అని మాట్లాడతాడు. మొత్తం ఎన్నివి? 32,517 ఉద్యోగాలు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్, కేసీఆర్ నిర్వహించిన పరీక్షలు, నియామక పత్రాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మళ్ళీ మర్చిపోకు నువ్వు. నియామక పత్రాలు అంటే కేసీఆర్ పరీక్ష నిర్వహించిండు, కేసీఆర్ రిజల్ట్ ఇచ్చిండు. నియామక పత్రాలు మాత్రం ఎల్బీ స్టేడియంలో పెద్ద అయ్యాల కూడా తెచ్చిండు.
టీచర్ల ముందర కూడా కేసీఆర్ తెచ్చిండు, పండబెట్టి తొక్కుతా పేగులు మెడకేసుకుంటా అని చెప్పి అన్నాడు. ఈ సంస్కార హీనునితోటి కేసీఆర్ చర్చకు వస్తాడా? ఈ సంస్కార హీనునితోటి, తొలి ముఖ్యమంత్రి గౌరవించని ఈ సంస్కార హీనుడు, కేసీఆర్ గౌరవించని వీరుడు, ఈ సంస్కార హీనునితోటి కేసీఆర్ చర్చకు వస్తాడా? ఒక్కరోజు అసెంబ్లీకి వస్తే పారిపోయారు కదా, తలుపులని ముసుకురు కదా. ఇవాళ కేటీఆర్ కూడా అయినా కూడా కేటీఆర్ కూడా స్థాయి కాదినది, అయినా కూడా కేటీఆర్ వచ్చిండు. ఉన్నవా నువ్వేం చేసినావు? మా తొలి ముఖ్యమంత్రి ఇష్టమైనా తిరుగుతున్నావు. మేము తిట్టట్లే, మంచిగా నీ కుర్చీ వేసినాం. మా కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, అయినా కూడా నువ్వు ఆయన మొదటిసారి ఈయన ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఈయన ముఖ్యమంత్రి అనే గౌరవంతో నువ్వు గౌరవం ఇవ్వకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి. కానీ మా కేటీఆర్ గారు విజ్ఞుడు కాబట్టి, కేసీఆర్ తయారు చేసిన సైనికుడు కాబట్టి ఇవాళ నీకు తెల్ల కండు వేసి దానికి పోస్టర్ పెట్టి, నీ కుర్చీ మీద తెల్ల కండు, మీరు ప్రెస్ మిత్రులు మీరు చూడాలి, దాన్ని చూపెట్టాలి. ఓన్లీ ముఖ్యమంత్రి పీఠం మీదనే టవల్ ఉంది, దానికి పోస్టర్ ఉంది. కానీ కేటీఆర్ మాత్రం సాధారణ కుర్చీలో కూర్చున్నాడు. అది కేసీఆర్ నేర్పిన సంస్కారం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు. ఇది నేర్వాల్సింది, ఇది నేర్చుకో ఫస్ట్. నువ్వు బడంతా అదే కదా నాయన. నువ్వు చంద్రబాబు నాయుడు బయలో తయారైనవు. నీకేమైనా పేమెంట్ కావాలి, పేమెంట్ సీఎం ఈయన ఏంది అన్నాడు, ఆయన అన్నాడు కదా. ఏంది చదువుకున్నదేమో బీజేపీలా, అది కాదు, చదువుకున్నదేమో టీడీపీలా, ఉద్యోగం చేసిందేమో కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థమైంది కదా బ్రదర్. కాబట్టి ఈయనకు పేమెంట్ నేర్పింది తప్ప చంద్రబాబు నాయుడు ఈయనకు సంస్కారం నేర్పలే. అందుకని సంస్కారం ఈయనతోటి కేసీఆర్ వస్తాడానే. అయినా కూడా నువ్వే పిలిచినావు కాబట్టి వచ్చినావా? లేవు. గతంలో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సొంతంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం అన్నాడు, పారిపోయింది నల్లమల్ల పులి. అదేవిధంగా కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు, ఓడిపోయింది నల్లమల్ల పిల్లి. అదేవిధంగా రైతు పైన చర్చకు సిద్ధం అని చెప్పేసి నువ్వు డేట్ చెప్పని చెప్పేసి అన్నాడు, వాడు పారిపోయింది నల్లమల్ల పిల్లి. అదేవిధంగా ఇవాళ కూడా పారిపోయింది నల్లమల్ల పిల్లి. కేటీఆర్ పిలిస్తే రావైతివి, హరీష్ రావు పిలిస్తే రావైతివి, ఇంక నీకు ఆలు బిలు ఈలం బిలు అని ఒకటే ఉందా నీకు? కాబట్టి ఇలా నువ్వు ఢిల్లీకి పారిపోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తా ఉన్నది. మేము 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము, అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చినాము. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం ఏ రోజన్నా ఇచ్చిండా? రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయంటూ వారు స్టేజ్ మీద చెప్తా ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ఇవాళ చర్చకు వస్తే మేము పారిపోలే, చర్చకు రమ్మని చెప్పి సవాల్ ఇచ్చినాము. రుణమాఫీ ఇచ్చినాం అన్నాడు బ్రదర్. 42 లక్షల మంది రైతులు నువ్వే అర్హులుగా చేర్చినావు. 25 లక్షల మందికి ఇచ్చి రుణమాఫీ చేసినట్ట బ్రదర్? నేను అడుగుతున్నావు, సీనియర్ జర్నలిస్ట్ నేను అడుగుతున్నా. నేను 17 లక్షల మంది ఎగ్గొట్టడము రుణమాఫీ చేసినట్ట? 31,000 కోట్లు క్యాబినెట్ లో పెట్టినావు, 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టినావు, 20,000 కోట్లు ప్రజలకు పంచినావు, 11,000 కోట్లు ఎగ్గొట్టడం నువ్వు ఈ రుణమాఫీ చేసినట్ట అని అంటున్నాను. ఇవాళ అందరికీ విద్యుత్ ఇస్తున్నావు 200 యూనిట్లు అన్నాడు. ఎన్ని యూనిట్లు, ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? బీపీఎల్ కుటుంబాలు అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలు ఈ రాష్ట్రంలో 92 లక్షల మంది. రేషన్ కార్డుల ప్రకారం చూసుకుంటే అంత పేదోళ్ళు అన్నట్టుగా రేషన్ కార్డు ఎవరు ఉంటాయి? పేదవాళ్ళకే ఉంటాయి. 45 లక్షల మందికి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చుకుంటా నీ అందరికి ఇచ్చినామంటే ఎట్లా? 45 లక్షల మంది ఎక్కడ, 92 లక్షల కార్డులు ఎక్కడ? అదే బ్రదర్. ఇంకోటి గ్యాస్ కనెక్షన్లు అంటుండు, ఉచిత గ్యాస్ ఇస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో 1,25,00,000 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. నువ్వు ఇస్తున్న లబ్ధిదారుల సంఖ్య ఎంత తెలుసా? 65,000, 65 లక్షలు. 65 లక్షలకి ఇచ్చి 1,25,00,000 ఎగ్గొడితే, కొంత సగం మందిని ఎగ్గొడితే ఇచ్చినట్ట బ్రదర్? ఇవాళ బోనస్ అన్ని ఓట్లకి అయితివి, సన్న ఓట్లకే ఇస్తేవి. ఆ సన్న ఓట్లకి కూడా 1200 కోట్లు ఇవ్వైతివి. బీమా అంటివి ఇవ్వైతివి. అంబేద్కర్ అభయస్తము ఎగ్గొడితివి, బీసీ బంధు ఎగ్గొడితివి, కేసీఆర్ కిట్టు ఎగ్గొడితివి, తులం బంగారం ఎగ్గొడితివి. అన్ని ఎగ్గొట్టుడు పనే కదా. అన్ని ఎగ్గొట్టుడు పని చేసి అందరికి ఇచ్చినామంటే ఎట్లా బ్రదర్? నేను అంటున్నాను, ప్రజలు ఇసిగిపోయారు బ్రదర్. నీ మాటలు విని 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 ఇసిగిపోయారు. ఏమనుకుంటారు అంటే, ఆహా ఎలక్షన్లు వచ్చినాయా రైతు బంధు వస్తుంది, ఎలక్షన్లు వచ్చినాయా రైతు బంధు ఎందుకు వస్తుంది, ఎలక్షన్లు వచ్చినాయా రుణమాఫీ వస్తుంది అంటే. గతంలో కేసీఆర్ నాట్లకు మధ్యన రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తే ఈయన ఓట్లకు మధ్యన ఎంపీ ఎలక్షన్లకు మరియు సర్పంచ్ ఎలక్షన్ల మధ్యన ఈ పని చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు, మంచిగా పరిపాలన చేయి, ప్రజల కోసం పరిపాలన చేయి, నీ అన్నదమ్ముల కోసం పరిపాలన చేయకు. ఇవాళ అన్నదమ్ముల కోసం ఎందుకు పరిపాలన అంటే, దుర్గం చెరువు దగ్గర ఇలా బ్రదర్కి ఒక ఇల్లు ఉండే, పేదోళ్ళ ఇల్లు ఏమో కూలగొడుతుండు బై. ముషిరాబాద్ పోతాడు కూలగొడతాడు, కొత్తపేట పోతాడు కూలగొడతాడు, చైతన్యపూరి పోతాడు కూలగొడతాడు. కానీ దుర్గం చెరువు పక్కన ఉన్న వాళ్ళ బ్రదర్ ఇల్లు మాత్రం కూలగొట్టాడు. పేదోళ్ళకో న్యాయం, రేవంత్ రెడ్డి బ్రదర్స్కో న్యాయం కనపడుతూనే ఉంది కదా. పేదోళ్ళకేమో కూలగొట్టే అవకాశం ఇస్తాడు, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తాడు. ఇవాళ ఎన్కన్వెన్షన్ నాగార్జున ఇట్లా మాట్లాడింది కదా, ఎన్కన్వెన్షన్ నాగార్జున తోటి మళ్ళా ఫోటోలు తీసుకుంటాడు. అప్పుడే అన్నాం మా కేటీఆర్ అన్నాడు, బెదిరించడం కోసమే, పైసల కోసమే జరుగుతుంది కథ అన్నాం.
ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే మీరంతా నవ్వుకురు జర్నలిస్టులు కిట్నా అంటారు భయ అన్నారు. వాస్తవం కదా, బెదిరించిండు, పడగొట్టిండు, మళ్ళా బంధం ఏర్పాటు చేసుకుండు, ఇద్దరు కలిసి మన అవార్డులలో పంచుతుండ్రుగా. ఈయన ఏం చెప్పాలి బ్రదర్ రేవంత్ రెడ్డి గురించి? బ్రదర్ ఈయన బ్లాక్ మెయిలర్. ఈయన రాజకీయాల్లో గతంలో కూడా ఏం చేసిండు, ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్టీఏ కట్టడం ప్రజలను బ్లాక్ చేయడం, ఆర్టీఏ కట్టడం రాజకీయ నాయకులు బ్లాక్ మెయిల్ చేయడం. గతంలో మల్లారెడ్డి చెప్పలే నన్ను బ్లాక్ మెయిల్ చేసిండని. ఈయన పని ఏంది? ఆర్టీఏ కట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం. ఈయనది బ్లాక్ మెయిల్కు ఈయన బ్రాండ్ అంబాసిడర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దేనికి అంబాసిడర్? బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్. ఇటువంటి ముఖ్యమంత్రి తోటి కేసీఆర్ వచ్చి కూర్చుంటాడా? కేటీఆర్ ఎక్కువరా బాబు నీకు. మాలాంటి గులాబీ కండ కప్పుకున్న సైనికుడు చాలు. ఇక దీన్ని చూసుకొని కొంతమంది చెంచగాలు ఇక గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏది పెడితే మాట్లాడుతూ వానికి తాడు తెలియదు, బొంగురం తెలియదు, తాళిని తెలియదు, బొంగురం తెలియదు, కాలికి తెలియదు, బొటనవేలు తెలియదు, వానికి మోచేది తెలియదు. ఏది పడితే అది మాట్లాడుతారు. మాకు కూడా నోరుందిరా బాబు. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడినాం, కానీ మాకు సంస్కారం ఉంది. ఫైనల్ గా ఎన్నికలు రాబోతే వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో 100 సీట్లు పైగా కాంగ్రెస్ పార్టీకి తెప్పించే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాట ఇచ్చారు. ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారా? వందా బొందా రేవంత్ రెడ్డి ఇను మిర్రర్ టీవీ పెట్టుకొని నేను వందా ఊళ్ళోకి పోతే నీ నిరుద్యోగులు అంటున్నారు 64 స్థానాలు, సిపిఐ కలిపి ఒకటి 65. నీ 64 స్థానాల గెలవని ఏమని శపథాలు చేస్తున్నారు నిరుద్యోగులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలను చూసి బిత్తరబోతురియాలా. 4,000 భృతి ఎటుబాయే, నిరుద్యోగ భృతి ఎటుబాయే, 2 లక్షల ఉద్యోగాలు ఎటుబాయే, నువ్వు ఇస్తున్న ఉద్యోగ క్యాలెండర్ ఎటుబాయే అని నిరుద్యోగులు అంటారు. ఏమంటారు? అయ్యా గప్పుడేమో నన్ను పెద్ద ఎత్తున కార్లలో పోండి, ప్రచారం చేయండి, కాంగ్రెస్ గురించి చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు అన్ని చేస్తామని చెప్పేసి మాట్లాడారు కదా అని వాళ్ళందరూ మన రీసెంట్ గా మా తెలంగాణ భవన్ కి హరీష్ రావు గారి నాయకత్వంలో మీటింగ్ జరిగితే చెప్తారు. ఇప్పుడు పోయి అడగపోయారని అడిగిన హరీష్ రావు. ఏముంది సార్ అడిగితే పండబెట్టి తొక్తామంటారు అని అంటున్నాడు. పండబెట్టి తొక్తామంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మిమ్మల్ని 64 స్థానాల్లో గెలిపించినాం కదా, 64 స్థానాల్లో మిమ్మల్ని భవిష్యత్తులో మిమ్మల్ని పండబెట్టి తొక్తామని నిరుద్యోగులు అంటారు. ఇలా మేము అంటలే, నిరుద్యోగులు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అదే విధంగా ఈ నిరుద్యోగుల వాళ్ళ మాటలు మీరు ఆ మాటలు మీరు వాళ్ళ కాడిపోయారట. ఏం రియాజ్ సార్ మమ్మల్ని అటు ఇటు తిప్పుతీవి, ప్రచారం చేపిస్తీవి, నీకంటే లైబ్రరీ ఉద్యోగం వచ్చే మా పరిస్థితి ఏంటి సార్ అంటే ఓటు చేయమన్నారా, పండబెట్టి తొక్కుర్రా, వీళ్ళు గెంటేరని మాట్లాడుతున్నాడు. కోదండరాం దగ్గర పోతే అదే మాట. ఆయనకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది, నిరుద్యోగులు మాత్రం సున్నం వచ్చింది. అదే విధంగా ఇంకొక ఆయన పేరు బల్మూరు వెంకట్, ఆయనకు అప్పుడు ఏమొచ్చిందా, బై ఎలక్షన్లో పోటీ చేస్తే 3,000 2,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత ఏం చేసారు, నిరుద్యోగులను అండగా చేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర చూపించి అన్న నీ రేవంత్ రెడ్డి అన్న నేనున్నా, రోజు రెచ్చగొడతా, ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అందరిని రెచ్చగొడతా, నువ్వు మాత్రం నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా. మరి నీకు ఏదిరా 3,000 వచ్చినాయి కదా హుజరాబాద్ లో పోటీ చేస్తే, 3,000కి నేనేం ఎమ్మెల్సీ ఇస్తాను ఆయన అన్నట. లేదన్నా నిరుద్యోగులందరూ రెచ్చగొడతా, వాళ్ళందరినీ ప్రచారం చేపిస్తా అని చెప్పిండట. ఆఖరికి ఆ నిరుద్యోగులు పోయి బల్మూరు వెంకటని నమ్మి అన్న నిన్ను నమ్మి మేము ప్రచారం చేస్తే కేసీఆర్ తండ్రి లాంటి కేసీఆర్ ఓడగొడుతుంది అన్న, ఏందన్న నీ పరిస్థితి ఏంటంటే వీళ్ళు నెలగొట్టరు అని చెప్పి గవర్నమెంట్తో నెట్టిస్తుండే బల్మూరు వెంకట్. తర్వాత బల్మూరు వెంకట్ ఉద్యోగం వచ్చే తర్వాత ఆయన పేరు ఏం పేరు, ఆకునూరు మురళికి విద్యా కమిషన్లో ఉద్యోగం వచ్చినట్టు. విద్యా కమిషన్ తీసుకున్నాను కానీ విద్యార్థులను మర్చిపోయింది ఆయన. ఇంకా ఆ తర్వాత తీర్మానం మళ్ళీ రోజు కేసీఆర్ మీదనే పాడిందే పాట పాస్ మళ్ళా జాతర అన్నట్టు రోజు మాట్లాడింది ఆయన. ఇక ఆయన ఏ పార్టీలో కూడా అర్థం కావట్లే ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమన్నా నాడుస్తున్నాయో నాటకం నాకు అనిపిస్తుంది. ఇక మళ్ళీ కనపడతలేడు, నిరుద్యోగం గురించి మాట్లాడతలేడు ఆయన. ఇక కాబట్టి ఉద్యోగాలు వచ్చింది ఎవరికే, రాహుల్ గాంధీకి వచ్చింది, రేవంత్ రెడ్డికి వచ్చింది, ప్రియాంక గాంధీకి వచ్చింది, తెలంగాణలో కోదండరాంకి వచ్చింది, అదేవిధంగా ఆకునూరు మురళికి వచ్చింది, బల్మూరు వెంకట్కి వచ్చింది, రియాజ్కి వచ్చింది. అదేవిధంగా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగులు మాత్రం ఇలా రోడ్ల పడ్డరు. ఆ నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు, రైతులు అడుగుతా ఉన్నారు, ముసల్మాన్లు అడుగుతా ఉన్నారు, మహిళలు అడుగుతా ఉన్నారు, యువకులు అడుగుతా ఉన్నారు, అయ్యా రేవంత్ రెడ్డి నీ జాడెక్కడా అంటే, రేవంత్ రెడ్డి నీ జాడెక్కడంటే విమానం మీద చూపెడుతున్నట్టు అనేది. ఆ సిగ్నల్ అంతా విమానం మీద కనపడుతున్నట. ఇక 47 సార్లు 19 నెలలు 47 సార్లు పోయిండు. అంటే నెలకు వచ్చినాయి ఆ నిధులు. కేంద్రం అప్పుడు ఏమన్నాడు, కేసీఆర్ బోట్టాడు కాబట్టి నిధులు అట్టే అన్నాడు. ఈయన పోయింది 47 సార్లు ఏమన్నా వచ్చినాయా? ఏమైనా పాలమూరు ఎత్తిపోతలకు ఏమన్నా జాతీయ హోదా తీస్తావా, లేకపోతే నవోదయ విశ్వవిద్యాలయం ఏమైనా పెద్దవి తీస్తావా, మెడికల్ కాలేజీలు ఏమైనా తీస్తావా, బయ్యారు ఉక్కు కర్మాగారం సాధిస్తావా, కాల్చిపేట రైల్వే కోచింగ్ ఏమైనా సాధిస్తావా? ఒకటి మాత్రం వచ్చిందా, పసుపు బోర్డుని 2 సార్లు కటింగ్ చేయించాడు. ఈయన పోవడం వల్ల పసుపు బోర్డు ఉంది కదా నిజాంబాల, ఒకసారి వచ్చి ఒక నిర్మల సీతారామన్ కట్ చేసినట్టుంది, రెండోసారి వచ్చి మళ్ళీ నిన్న ఒక ఆయన కట్ చేసిండు, అమిత్ షా అంటే ఆయన 2 సార్లు కట్ చేసి రిబ్బన్ కట్ చేసిపోయాడు. కాబట్టి అయ్యా అర్థమైంది, నీ స్కూలు గాడ్సే స్కూలు, నీ చదువు టీడీపీ చదువు, నీ ఉద్యోగం రాహుల్ గాంధీ ఉద్యోగం. ప్రజలకు అర్థమైంది. నీ వద్దురో నాయన రేవంత్ రెడ్డి పాలన అంటున్నారు నాయన, దయచేసి నీ పాలన ముగించుకొని తెలియజేస్తాను.